నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం అయితే మనం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. ఏదైతే నంబాల కేశవరావు ఎన్కౌంటర్కి సంబంధించి అయితే అనేక విమర్శలు, అనేక ట్విస్టులు అయితే నడుస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా నంబాల కేశవరావు మృతదేహాన్ని అయితే పోలీసులు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వకపోవడంతో అయితే వాళ్ళు కోర్టును అయితే ఆశ్రయించిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ కూడా పౌర హక్కుల సంఘాల నాయకులు అయితే మండిపడుతున్న సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఇటు నంబాల కేశవరావుకి సంబంధించి ముఖ్యంగా ఇదంతా బూటకపు ఎన్కౌంటర్ అంటూ కూడా మీరు ఆరోపిస్తున్న పరిస్థితి ఎంతవరకు వాస్తవం, ఎట్లా చూడొచ్చు? మేము ఇవాళ చెప్పేటం కాదు, దాదాపుగా మా సంస్థ ఏర్పడి 53 సంవత్సరాలు అవుతుంది. 53 సంవత్సరాలుగా చెప్తున్నాం ఎన్కౌంటర్ అంటేనే అది బూటకమని. ప్రజలకు కూడా ఎంతగా అర్థమైపోయిందంటే ఎన్కౌంటర్ అంటే బూటకం. అది ఇంకా ఎంతగా అయిపోయిందంటే వీళ్ళని ఎన్కౌంటర్ చేద్దాం రా అని, వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తారు. అంటే ఎన్కౌంటర్ అంటే పట్టుకొని కాల్చి చంపేది అని ఆ పోలీసులు కూడా నిందితుల్ని బెదిరిస్తుంటారు, నిన్ను ఎన్కౌంటర్ చేస్తామని. ఆ షాద్నగర్లో జరిగిన ఆ దిశ నిందితులను కూడా ప్రజలు వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని నిజంగానే ఎన్కౌంటర్ చేసింది. ఆ సజ్జనారుండి అది ఎన్కౌంటర్ చేసేసిన ఆ నలుగురిని ఎన్కౌంటర్లో మరణించిండు. అంటే రియల్ సెన్స్లో అది ఎన్కౌంటరా? ఆ దిశ నిందితుల దగ్గర తుపాకులు ఉన్నాయా? వీళ్ళు లొంగిపోమని అడిగినరా? లొంగిపోక వాళ్ళు ప్రతిగా కాల్పులకు దిగినరా? కాల్పులకు దిగితే వీళ్ళు ఆత్మరక్షణలో కాల్పులకు వీళ్ళు దిగినరా ఇతల వాళ్ళు? దాన్ని ఎన్కౌంటర్ అంటాం. కానీ ఎన్కౌంటర్ అంటే ఇప్పుడు పట్టుకొని కాల్చి చంపే అర్థంలో స్ఫురించేలాగా ఎన్కౌంటర్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. కనుక నంబాల కేశవరావు ఆయన 45 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో పనిచేసి ఈనాడు చనిపోయే నాటికి కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తి. ఆయనతో చర్చలు జరపమని మేము మొదటి నుంచి మొత్తం పౌర సమాజం, మేధావి వర్గం అంతా ఒక్క ముక్త కంఠంతో, ఒక్క నినాదంతో కేంద్ర ప్రభుత్వం మీద రకరకాలుగా డిమాండ్ పెట్టేవాళ్ళు. డిమాండ్, విజ్ఞప్తి, గౌరవం, అన్ని రకాలుగా విన్నపాలు అన్ని రకాలుగా చెబుతూ ఉంటే ఆయన సమాధానం చెప్పింది ఏంటంటే, ఎవరితో చర్చలు జరపాలో ఆ చర్చలు జరపాల్సిన వ్యక్తినే కాల్చి చంపి పడేసిండ్రు. ఇప్పుడు సమాజాన్ని ఎంత అవహేళన చేసిందంటే, సమాజాన్ని, చట్టాలను, రాజ్యాంగాలని అపహాసం చేసిండ్రు. అన్నిటికి మించి ఒక మానవత్వం అనేది ఇవాళ తీవ్రమైన సంక్షోభంలో పడింది. మానవ సంబంధాలు, మానవత్వం, ఆ మానవీయ కోణం అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎక్కడ మనం వెతికినా కనబడని పరిస్థితి కనబడుతుంది. చంపేసిన తర్వాత చంపేసి వచ్చిన వాళ్ళు ఎవరైనా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే హంతకుడు అవుతాడు. వాళ్ళను శిక్షించాల్సింది పోయి చట్టబద్ధంగా వాళ్ళను మెచ్చుకోవటం, వాళ్ళు శభాష్ అనటం, ఇంకా కేంద్ర హోంశాఖ మంత్రి ఘన విజయం అనటం, ఏకంగా ప్రధాన స్థాయి గల వ్యక్తి అది ఒక మెచ్చుకోవటము, ప్రశంసించటము, ఆ శ్రేణులను చంపేసిన వాళ్ళను, ఇది ఎంత అన్యాయము! మనం సమాజాన్ని ఎటు తీసుకుపోతున్నాము? ఇదంతా ఒక ఎత్తు అయితే, చంపటం అనేది ఒక ఎత్తు అయితే, చంపటానికి అధికారం లేదని మేము చెప్తున్నది ఆ చంపిన వాళ్లను హత్యా నేరం కింద కోర్టులో న్యాయస్థానంలో నిలబెట్టి ప్రాజెక్ట్ చేయాలని ఒకవైపు అంటుంటే, ఈ చంపబడిన శవాలు ఏవైతే ఉన్నాయో ఆ శవాలను దాదాపుగా ఈ ఎన్కౌంటర్ల పర్వం ఈ రకంగా హత్య చేయటం అనేది 70s నుంచి మొదలైతే 70s నుంచి ఆ శవాలను స్వాధీనం చేసుకోవటం కోసం పౌర హక్కుల సంఘం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఈ నర్సాపూర్ హైదరాబాదు జిల్లా పీపుల్స్ వారి కార్యదర్శిని ఆయనతో పాటు ఒక ఇద్దరిని చంపినప్పుడు ఎన్కౌంటర్లో నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఆ శవాలను కాల్చేయటం కోసం అక్కడే చితి పేల్చితే ఆ చితిలో ఉన్న ఆ కట్టెలను తీసి పక్కకు లాగేసి ఆ శవాన్ని మళ్ళీ బయటికి తీసి
కోర్టు ద్వారా దీన్ని రీపోస్ట్ మార్టం చేయాలని చెప్పి ఆర్డర్ తీసుకొచ్చి ఆయనతో రీపోస్ట్ మార్టం చేయించినాం. సార్ ముఖ్యంగా ఇటు నమ్మాల కేశవరావుకి సంబంధించి ఎన్కౌంటర్ జరిగింది, ఆయన మృతదేహాన్ని అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పట్లేదు అంటూ కూడా మీరు మాట్లాడిన సిచ్యువేషన్ ఉంది. ఇటు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, నమ్మాల కేశవరావుకి సంబంధించిన బాడీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వాలంటూ కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇది ఎట్లా చూడొచ్చు? అదే చెప్తున్నాం. ఆ శవాలు ఇవ్వటానికి ఇంత పోరాటం చేశాం. ఆ శవాల స్వాధీన కమిటీ ఒకటి పెట్టాం. ఆ శవాల స్వాధీన కమిటీకి గద్దర్ దాన్ని చైర్మన్గా ఆ కమిటీ నడిపించినాం. ఆ పరిణామం అట్లా మార్పు చెంది అమరుల బంధుమిత్రుల సంఘం అని ఏర్పడింది. ఇవాళ అమరుల బంధుమిత్రుల సంఘం శవాలను తీసుకురావటానికి వెళ్తుంది. కానీ ఇవాళ నంబాల కేశవరావు ఒక్కడే కాదు, ఇంకా 28 మంది ఉన్నారు. ఆ 28 మంది శవాలను తీసుకురావటానికి ఆ కుటుంబీకులు పడుతున్న బాధలు అనేకమైన బాధపడుతున్నారు. నమ్మాల కేశవరావు కుటుంబం, ఆయన తమ్ముడు రాంప్రసాద్ తీసుకొచ్చుకోపోండి అని చెప్పి శ్రీకాకుళం ఎస్పీ చెప్తే వెళ్ళిండు. మార్గ మధ్యంలో ఆపేసి మీకు శవాలను ఇప్పుడు ఇవ్వను, దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది అని జగదల్పూర్ పోయిన వ్యక్తులను మళ్ళీ వెనక్కి రమ్మన్నాడు. ఇది సంగతి. వెనక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మరి ఎప్పుడు పోయి తెచ్చుకోవాలంటే పలకటం లేదు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కూడా ఉలుకు పలుకు లేదు. శవాలను స్వాధీనం చేసుకోవటం కోసం పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ కోర్టులో ఆర్డర్ వేస్తే మీరు అన్నట్టుగా ఇవాళ ఆర్డరు పాజిటివ్గా శవాలను తీసుకొచ్చుకోవచ్చు అని ఒక ఆర్డరు ఏపీ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, మధ్యాహ్నం ఇచ్చింది. ఆ ఆర్డర్ కాపీని తీసుకెళ్ళి అసలు హైకోర్టులో వేయాల్సినంత ఆగత్యం ఎందుకు వచ్చింది? మేము అడుగుతున్నది ఏంటంటే, అదే యుద్ధంలో అదే ఎన్కౌంటర్లో మరి ప్రభుత్వ బలగాలు చనిపోతున్నప్పుడు, సిఆర్పిఎఫ్ బలగాలు కోబ్రాలు చనిపోతున్నప్పుడు మేఘాల మీద అన్నీ కంప్లీట్ చేసేసి ఆ శవాన్ని చాలా గౌరవంగా, గాయపడ్డ వాళ్ళని చాలా గౌరవంగా హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆ శవాలను చాలా గౌరవంగా మొత్తం ప్రభుత్వ లాంఛనాలతో ఆ కుటుంబీకులకు అప్పచెప్తారు. అయితే ఇక్కడ చనిపోయిన తర్వాత ఈ మనిషికి, యువతల మనిషికి చనిపోయిన తర్వాత రాజకీయం ఎక్కడిది? అది యుద్ధ నీతిలోనైనా ఒక శత్రువు చేతికి దిగితే ఇట్లా చూడరు కదా, గౌరవంగా చూస్తారు కదా. అన్నీ పక్కకెట్టినా మన ఆనవాయితీ, మన సాంప్రదాయం, మన ఆచారం ఒక చనిపోయిన వ్యక్తిని గౌరవంగా చూసుకుంటాం కదా. చనిపోయిన వ్యక్తికి, శవానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆ తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్లో మేము పౌర హక్కుల సంఘం కేసు వేస్తే శవాలను భద్రపరచాలని చెప్పింది. అన్ని వసతులున్న హాస్పిటళ్లకు తరలించి, ఇవాళ మాకు డౌటే, ఆ బీజాపూర్ హాస్పిటల్లో శవాలు భద్రంగా ఏం పెట్టలే. శవాలను అన్ని సౌకర్యాలతో భద్రపరచాలి. నెంబర్ 1, వాళ్ళ ఫోటోలు వెంటనే వాళ్ళ ఫోటోలతో బహిరంగంగా స్థానిక పేపర్లో, జాతీయ పేపర్లో ప్రకటించాలి. ఆ కుటుంబీకులను పిలిపించి శవాలను వాళ్ళకి అప్పచెప్పాలి. ఇది ఒక ప్రాసెస్. ఇంత ప్రాసెస్ మీరు చూసుకుంటే ఇటు మృతదేహానికి సంబంధించి కొట్టి చంపారు అంటూ ఒక పక్క వాదన అనిపిస్తూ ఉంది, ఇంకో పక్క ఏమో బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పేసి మీరు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇట్లా చూసుకుంటూ ఉంటే ఇట్లా దీనికి సంబంధించి రీపోస్ట్ మార్టం చేస్తారా లేదా అని కోర్టు ఆర్డర్లో అట్లాంటిది ఏమన్నా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందా? అంటే మేము శవాన్ని స్వాధీనం చేసుకోవటం కోసం మాత్రమే వేశాం కనుక ఏది ప్రేయర్లో ఉంటే అదే వస్తుంది. ఈ కేసులో రీపోస్ట్ మార్టం ఇంకా అడగలేదు. శవం స్వాధీనం చేసుకోవాలని మాత్రమే అడిగినాం కనుక ఎందుకు అది కూడా ఎట్లా అడగాల్సి వచ్చిందంటే, అదేమో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్, మనమేమో తెలంగాణ ఏపీలో ఉన్నాం. కనీసం అక్కడి నుంచి రానివ్వటం లేదు, శవాన్ని అప్పచెప్పడం లేదు అని ఎప్పుడైతే తెలిసిందో శవం కోసం వేసినాం. నిజానికి మీరు అన్నట్టుగా అది ఏ మేరకు పట్టుకొని కాల్చి చంపినరు, ఎక్కడెక్కడ గాయాలైనాయి, ఎక్కడెక్కడ తూటాలు దిగినాయి, అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుంది అని దాని మీద సందేహాలుంటే, సంశయాలుంటే అప్పుడు రీపోస్ట్ మార్టం కోసం వేస్తాం. ఇవన్నీ ప్రాధాన్యతలను బట్టి ఉంటుంది. ఇవాళ ప్రాధాన్యత ఏంది? శవాన్ని తీసుకోవాలి, ఎండాకాలం కుళ్ళిపోతుంది. మనకు ఒక అనుభవం ఉంది. 7వ తారీఖు నాడు, ఈ నెల 7వ తారీఖు నాడు కరెగుట్టలో 20 మందిని చంపిండ్రు. అంతకుముందు 3 చంపిండ్రు. మొత్తం 31 శవాలు అక్కడ గుట్టలుగా పడి ఉన్నాయి.
ఇప్పటికి కూడా ఒక్క 11 శవాలు మాత్రమే గుర్తించారు. ఆ శవాలు ఇప్పటికి అక్కడే పడి ఉన్నాయి. ఇంతింతలా పురుగులు కూడా పడి ఉన్నాయి. అవి తీసుకురావడం ఇబ్బంది అవుతుంది. ఈ శవాలకు కూడా ఇప్పుడు నంబాల కేశవరావు ఆయనతో పాటు చనిపోయిన 28 మంది కూడా ఆ పరిస్థితి పట్టొద్దు అని, ఆ గతి పట్టొద్దు అనే ఉద్దేశంతో శవాన్ని అప్పచెప్పండి అని అడిగినాం. శవాన్ని తీసుకొచ్చుకోవచ్చు అని కూడా కోర్టు ఏపీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అది ఈ మధ్యాహ్నం వచ్చింది. ఆ ఆర్డర్ పట్టుకొని వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, నంబాల కేశవరావు అన్న, తమ్ముడు, ఇంకా ఇతర తెలంగాణకు సంబంధించిన భూమిక, విజయలక్ష్మి ఉంది, అట్లాగే చింతగుట్టకు సంబంధించిన రాకేష్ ఉన్నాడు వరంగల్ పక్కల, తెలంగాణకు సంబంధించిన ఈ శవాలు కూడా ఉన్నాయి. ఈ శవాలను తీసుకురావటం కోసం కూడా గౌరవంగా తెచ్చుకొని అంత్యక్రియలు చేయటం కోసం ఈ పర్మిషన్లు, ఈ అవకాశాలు, అనుమతులు కల్పించాలని కోరుతున్నాం. మరో విషయం మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఉదాహరణకు విజయలక్ష్మి లాంటి కుటుంబాలను బెదిరిస్తున్నారు. కుటుంబాలను పోలీసులు వెళ్ళి అయింది ఏదో అయింది కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొస్తారు, తీసుకురాకండి. అక్కడ కూడా ఏపీలో నంబాల కేశవరావు విషయంలో కూడా ఛత్తీస్గఢ్లో చనిపోతే ఇక్కడ తీసుకొస్తారు అని ఆ రాష్ట్ర శ్రీకాకుళం జిల్లా ఎస్పీ స్వయంగా చెప్పి వాళ్ళను న్యూట్రలైజ్ చేసి బెదిరిస్తున్నారు. ఇక్కడ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి పనులు చేయకండి. మీకైనా ఉంటారు కుటుంబీకులు, మీ వాళ్ళు కూడా సహజంగానో అసహజంగానో చనిపోతారు. ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఆ ఆచారం ఉంటుంది, సంప్రదాయం ఉంటుంది. వాటి ప్రకారంగా మనం ఆ శవాలను తీసుకురావాల్సిన హక్కు ఉంటుంది, సందర్భం ఉంటుంది. పోలీసులు ఎక్కడ కూడా అడ్డం పడొద్దని కూడా చెప్తున్నాం. ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం కొంత ఎక్కడో ఓ చోట ఆటంకం పరిచే పరిస్థితులు కల్పిస్తుంది. ఇవాళ వెళ్తే రేపు కనుక శవాలను 10 గంటలకో ఇవాళ సాయంకాలం ఆర్డర్ తీసుకొని వాళ్ళు ప్రయాణం చేసి బీజాపూర్ వెళ్ళిపోతే పొద్దున్నే ఓ 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు శవాలను ఇస్తే రేపు ఆదివారం రోజు ఆదివారం మధ్యరాత్రి 12 గంటలకో 1 గంటలకో శవాలు అక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది. అది స్మూత్గా, సాఫీగా శవాలను జిఎన్నపేటకు తీసుకొచ్చే అవకాశాన్ని కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బహుశా నా అంచనా ప్రకారంగా సోమవారం 26వ తేదీ నాడు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంటుంది. కనుక జనమందరూ 2 రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళైనా సరే 26 నాడు జరిగే అవకాశాలు ఉంటుంది. కనుక ఖచ్చితంగా 26 నాడు పెద్ద ఎత్తున జనసందోహం. ఎందుకోసం పోయిండు నంబాల కేశవరావు? ఈ పేద ప్రజల కోసం కదా 45 సంవత్సరాలుగా తుపాకీ పట్టి పోరాడుతున్నాడు. ఆయన పోరాడుతున్న దాని మీద పౌరాకుల సంఘానికి ఇంకా ఇతర ఎవరికైనా సమ్మతం ఉందా లేదా అనే అంశం వేరు. కానీ వాళ్ళు అనుకున్నారు ఈ ప్రజలను విముక్తి చేయాలంటే ఒక నూతన సమాజాన్ని, ఒక సమాజాన్ని నిర్మాణం చేయాలని నంబాల కేశవరావు పోయిండు. ఈ ప్రజాస్వామిక వ్యవస్థ పంతాలో ఈ పంత ఆ కన్నీరును తూడ్చలేదని, ఆ దుర్భర దారిద్ర్యం నుంచి విముక్తి చేయలేము అని సాయుధ పోరాటం ఒకటే మార్గం అనుకొని పోయిండు. దాని ఎడల సమ్మతం ఉందా లేదా కానీ సాయుధ పోరాటాన్ని నమ్ముకొని అడుగుపోయిండు. అంటే ఒక పేద ప్రజల కోసం పోయిన వ్యక్తి కనుక అదే పేద ప్రజలు పెద్ద ఎత్తున కదిలితే అప్పుడు స్టేటు అప్పటికైనా దిగి వచ్చి ఎంత సపోర్ట్ ఉందో తెలుస్తుంది. ఇంతమంది చర్చలు జరపాలని అడుగుతున్నారు. చర్చలకు ఈ సాగు సమాధానం చెప్పకుండా పోని అటు తర్వాతనన్నా చర్చలకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఇంకా మీకు ఎంత రక్తపాతం కావాలి, ఎంతమంది శవాలు తేలాలి, చర్చలకు దిగి వచ్చి మాట్లాడి మానవత్వంతో మాట్లాడి మరొక హత్య జరగకుండా ఈ 28 మంది రేపు నిన్న చనిపోయారు, మళ్ళీ ఒక 29వ వ్యక్తి కాకుండా చూసుకోవాలి కదా. ఆ 29 మంది విచిత్రంగా అక్కడ చనిపోగానే గడ్చిరోల్లో మళ్ళీ 3 చంపేశారు. ఈ మారణ హోమాన్ని నిలువరించండి. ఈ మారణ హోమాన్ని నిలువరించి వాళ్ళ చర్చలకు రండి. ఆ పేద ప్రజలు రేపు 26 నాడు జరిగే అంత్యక్రియలకు పెద్ద ఎత్తున తరలి రావాలని, తద్వారా చర్చల ఆకాంక్ష అనేది ఏదైతే ఉందో ఢిల్లీకి మారుమోగేటట్టుగా, ప్రతిధ్వనించేటట్టుగా మావోయిస్టులతో చర్చలు జరిపించాలనే ఆకాంక్ష, మావో
మావోయిస్టులతోటి చర్చలు జరపాలనే ఆ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో అది మారుమోగి ఢిల్లీకి వినిపించేటట్టుగా ఆయన అంత్య ఆ, ఆ, యాత్రలో పాల్గొని తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రజలందరికీ చూసుకోవచ్చు. నివేదిస్తా ఉన్నాం. అంటే ముఖ్యంగా కూడా ఏదైతే అంతిమయాత్ర ఉంటుంది దానికి సంబంధించి కూడా ఎవరైతే ఉంటారో అందరూ కూడా తరలి రావాలి, దీన్ని విజయవంతం చేయాలి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పౌరొక్కల సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సన్నీ, కాలేజీ టీవీ, ఉస్మానియా నుంచి.